హాయ్ అండి. ఈరోజు చిట్టి ముత్యాలతో దొన్న బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనము బాస్మతి రైస్ తోటే బిర్యానీలు చేస్తుంటామండి. ఒక్కసారి ఇలా చిట్టి ముత్యాలతోటి బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 1 kg 1.5 kg చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసి వాటర్ పోసి ఒక 10-20 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. దొన్న బిర్యానీ ప్రిపరేషన్ విధానం చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక డేక్ష పెట్టేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 10-15 కాజు వేసుకోవాలండి. కాజు కూడా బ్రౌన్ కలర్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లెక్క రుబ్బేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఇంకొక డేక్ష పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ స్పైసెస్ అండి, అన్ని గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన 2 పెద్ద ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ముందుగానే మనము కడిగి పెట్టిన 1 kg చికెన్ని దాని లోపల యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం చికెన్కు పట్టే విధంగా కలిపేసుకోవాలండి. అందులోని పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తము ఆవిరైపోతుంది. చికెన్లోని వాటర్ మొత్తం పోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కారం మొత్తం చికెన్కు పట్టిన తర్వాత అందులోనే 1 కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. పెరుగు మొత్తము చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని చికెన్లోంచి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగానే మనము మిక్సీ పట్టిన పేస్ట్ని చికెన్ లోపల యాడ్ చేసుకోవాలి. నీట్గా ఒక 5 నిమిషాలు నీట్గా కలిపేసుకొని ఆయిల్ తేలేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చిట్టి ముత్యాల్లోంచి వాటర్ తీసేసి చికెన్లో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పు నిండా నేను వాటర్ పోసుకున్నా. ఎక్కువ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే నేను పెరుగు వేసుకున్న పెరుగులోంచి కూడా వాటర్ వస్తుంది, చికెన్లో కూడా వాటర్ ఉంటుంది. కాబట్టి నీట్గా కలిపేసుకొని మనకి ఎంతైతే వాటర్ పడుతుందో అన్ని వాటర్ పోసుకొని అందులోని కొత్తిమీర, పుదీనా వేసుకొని నీట్గా కలిపేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో. ఒక 10 నిమిషాల తర్వాత రైస్ మొత్తం ఉడుకుతుంది. ఒక 70% ఉడికిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దమ్ముకు పెట్టేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న దొన్న బిర్యానీ రెడీ. ఇది రైతాలో తింటే చాలా బాగుంటుంది, వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త రెసిపీస్ కోసం ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.